కాలిఫోర్నియా తీరంలోని వాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకి ఈ మినిట్ మ్యాన్ 3ని పరీక్షించిందన్నది అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ దీన్ని పరీక్షించింది. ఆయుధాలు లేని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐలాండ్స్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిందని యుఎస్ స్పేస్ ఫోర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ పరీక్ష విజయవంతమైందని, అత్యంత ఖచ్చితత్వత క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని చెప్పింది. క్షిపణిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు పరీక్ష చేశామంటూ యుఎస్ స్పేస్ ఫోర్స్ చెప్పుకొస్తుంది. ఇరాన్ దాడుల వేళ ఈ పరీక్ష నిర్వహించిన చర్చనీయాంశం అయితే దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్తోంది. జపాన్లోని హిరోషిమా మీద జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అణువారు హెడ్లను ఒకేసారి మోసుకెళ్ళగలగడమే దీనికి కెపాసిటీ. అందుకని దీన్ని డూమ్స్డే వెపన్ అంటుంటారనమాట. 15,000 మైళ్ళ వేగంతో ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ వేగంతో 6,000 మైళ్ళ దూరం వరకు ప్రయాణించగలగడం అన్నటువంటి దీని స్పెషాలిటీ అనమాట.